చరిత్రలోనే గొప్ప చక్రవర్తి ఎవరంటే వినిపించే ఏకైక పేరు అలెగ్జాండర్. క్రీస్తు పూర్వం 325 సంవత్సరంలో భారతదేశంపైకి దండెత్తి వచ్చాడు ఈ అలెగ్జాండర్. భారతదేశాన్ని ఆక్రమిస్తే ప్రపంచం మొత్తాన్నే జయించిన చక్రవర్తినవుతానని అతని అభిమతం. కానీ చివరికి భారతదేశంలోనే అలెగ్జాండర్ తన ప్రాణాలను విడిచాడు. అప్పుడు ఆయన వయసు 33 సంవత్సరాలు. అయితే అలెగ్జాండర్ మరణానంతరం 2300 సంవత్సరాలుగా అతని దేహం కానీ అతని సమాధి తాలూకు ఇన్ఫర్మేషన్ కానీ ఇప్పటి వరకు ఆచూకీ తెలియలేదు. కానీ గ్రీకు ఆర్కాలజిస్టుల ప్రకారం అలెగ్జాండర్ను పాతిపెట్టిన స్థలం ఈజిప్ట్లోనే ఉందని, లిబియాకు కొంత దూరంలో శివా వయాసిస్ అనే ప్రదేశంలో అలెగ్జాండర్ సమాధి ఉందని కొన్ని పుక్కిటి పురాణాలు ఆర్కియలాజికల్ ఆర్టిఫాక్ట్స్ని పరిశీలిస్తూ ఈ నిర్ధారణకు వచ్చినట్లుగా గ్రీకు ఆర్కాలజిస్టులు తెలిపారు. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాలకి మా సినీ మాంక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.